హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను సింపుల్గా ఉండే పాస్తాని తయారు చేస్తున్నాను. దీనికి ముందుగా పాస్తాని తీసుకొని బాగా నీటిలో వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే చాలు. తర్వాత ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి చిన్నగా కోసుకున్న పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకొని తర్వాత చిన్నగా కోసుకున్న ఆనియన్స్ని కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ కూడా ఉంటే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం సాల్ట్ కూడా వేసి మూతపెట్టి మగ్గించాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం టమాటా ప్యూరీని కూడా వేసుకుంటే గ్రేవీలా వచ్చి చాలా బాగుంటుంది. తర్వాత మనం కొంచెం ఉప్పు కారం వేసుకొని కొంచెం చిల్లీ సాస్ ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. కానీ టమాటా సాస్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. మనం తర్వాత ఉడికించిన పాస్తాని వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత తింటే చాలా